ఆత్మకూరు సర్కిల్ పరిధిలోని మర్రిపాడు, ఆత్మకూరు, అనంతసాగరం, సోమశిల మండల గ్రామ ప్రజలకు ముఖ్యంగా యువతకి పోలీస్ శాఖ తరపు నుంచి ఒక విన్నపం. ఈ రేపటి నుంచి జరగనున్న ఐపీఎల్ 2020 మ్యాచ్‌లకు సంబంధించి చాలామంది విరివిగా బెట్టింగ్‌లు పెట్టడం జరుగుతా ఉంది. ఈ క్రికెట్ మ్యాచ్‌లని మ్యాచ్‌గా చూసి ఆస్వాదించాలి తప్ప, దానిలో ఈ బెట్టింగ్ పెట్టడము, తర్వాత తల్లిదండ్రులు తెలియకుండా ఇంట్లో ఉన్న డబ్బులు తీసుకెళ్ళిపోవడము, అలానే వారు కూడా అప్పులు చేసి ఈ లోన్ యాప్‌ల దగ్గర అక్కడెక్కడ ఈ ఇన్‌స్టాంట్ లోన్స్ తీసుకొని, ఇయన్నీ తీసుకెళ్ళి బెట్టింగ్‌లో పెట్టేసి అయి పోగొట్టుకొని, అవి ఎలా తీర్చాలో తెలియక ఆత్మహత్యలు చేసుకోవడము, లేకపోతే ఎటన్నా పారిపోవడము, ఇయన్నీ కూడా బానిసలుగా మారిపోతున్నారు. కాబట్టి దీని మీద మా నెల్లూరు జిల్లా ఎస్పీ గారైనటువంటి కృష్ణకాంత్ ఐపీఎస్ గారు, అట్లనే మా వేణుగోపాల్ డీఎస్పీ గారు, ఆత్మకూరు డీఎస్పీ గారు దీని గురించి ప్రతి మండలంలో ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీమ్ ఒకటనేది ఒకటి ఫార్మ్ చేశాము. మీకు తెలియకుండా ఎక్కడైతే డాబాలుంటాయో, కఫేలుంటాయో, అట్లనే ఈ హబ్స్ ఉంటాయి కొన్ని చోట్ల లాడ్జిలు గాని, తర్వాత ఎక్కడన్నా ఫంక్షన్ హాల్స్‌లో గాని, ఎక్కడైనా సరే ఎవడైనా ఒక 10 మంది గుమికూడి ఈ మొబైల్ ఫోన్ ద్వారా ఆపరేట్ చేస్తుంటారు. వీడు వీళ్ళు వీళ్ళు ఎలా చేస్తారో, వీళ్ళ వ్యవహారం అంతా కూడా మాకు ఆల్రెడీ అవగాహన ఉంది వీరి పైన. కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్త వహించి ఇలాంటి ఏటిట్లో కూడా బెట్టింగ్‌లో పాల్గొనకుండా ఉండాలని కోరుతున్నాము. ముఖ్యంగా యువత గాని, యువతులు గాని చాలామంది ఈ మధ్య ఆడవాళ్ళు కూడా బెట్టింగ్‌లు పెడుతున్నారు. ఈ బెట్టింగుల్లో డబ్బులన్నీ పెట్టి అవన్నీ కోల్పోయి ప్రాణాలు పోగొట్టుకునే దాకా తెచ్చుకోకుండా క్రికెట్‌ని క్రికెట్‌గా ఆస్వాదించి ఈ సమ్మర్‌ని మీరు ఎంజాయ్ చేయాలని పోలీస్ శాఖ తరపున కోరుకుంటున్నాము. మాకు సమాచారం వచ్చినా, మా టీము పట్టుకున్నా ఇది మొత్తం కూడా కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. ఈ కేసులన్నీ కూడా జైలుకి వెళ్ళే కేసులు ఇయన్నీ కూడాను. ఆర్థిక మూలాల మీద దెబ్బతీసే కేసులు కాబట్టి తల్లిదండ్రులు గూడా వాళ్ళ పిల్లల పైన నిఘా పెట్టి, ఈ సమ్మరు కదా! బయట అక్కడ ఆడుకుంటా, ఇక్కడ ఆడుకుంటా అని బయటికెళ్తుంటారు గ్రౌండ్‌లకని చెప్పేసి, వీళ్ళు గ్రౌండ్‌కెళ్తున్నారా, బెట్టింగ్‌లు ఆడటానికెళ్తున్నారా, దేనికనేది గూడా తల్లిదండ్రులు గూడా పిల్లల పైన నిఘా పెట్టి, వాళ్ళ మొబైల్ ఫోన్‌లు చెక్ చేస్తూ, మీ ఏటీఎంలో మీ మనీ వాళ్ళ దగ్గర ఎంత మనీ ఉంది, మీ దగ్గర ఎంత మనీ పోతుంది మీకు తెలియకుండా గూడా తీసుకునే అవకాశం ఉంది కాబట్టి, వాటన్నిటి మీద తల్లిదండ్రులు గూడా బాగా నిఘా పెట్టాలని మా పోలీస్ శాఖ తరఫు నుంచి కోరుతున్నాం.